ఈ తులసి కొమ్మ అయితే మా ఇంట్లో చాలా డేస్ అయిందనమాట. ఈ తులసి అయితే నిద్రపోయిందనమాట. ఈ ప్లేస్‌లో కొత్త తులసమ్మనైతే పెట్టుకున్నాము. వింటర్ సీజన్ వచ్చేసరికి ఇలానే అవుతుందండి. వేస్ట్‌గా పడేయకుండా ఈ కొమ్మలతోటి మనం తులసి మాల ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేయాలో వీడియోలోకైతే వెళ్దాము. దీనికోసం అయితే కొమ్మని తీసుకొని మంచిగా నీట్‌గా ఏ కొమ్మలైతే బాగున్నాయో చూసుకొని సైజ్ చూసుకొని ఇట్లా చించేసుకోవాలన్నమాట. చేతితోటైనా సరే లేదంటే కత్తెరతో అయినా సరే. చూడండి ఇట్లా పైన ఉన్నవి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇట్లా పైన స్కిన్ అయితే తీసేసుకోండి. అంతా ఒక లెవెల్ వచ్చేటట్లు చేసుకోండి. ఈ నైఫ్ అయితే షార్ప్ లేదండి. షార్ప్ ఉంటే మాత్రం మంచిగా వైట్ కలర్ వస్తుందన్నమాట. పైన బ్లాక్ అంతా పోయి లోపలంతా వైట్ వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా మొత్తం దాన్ని అంతా ఒకటే సైజు వచ్చేంత వరకు ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ కొమ్మలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా కత్తెర తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది చూడండి. కొంచెం కత్తెరతోటి చేసి తర్వాత చేతితోటి అయితే విరుస్తున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక సూది దారం అయితే తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని అయితే ఒక మనం మాలలాకైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి సూది కొంచెం పెద్ద సూది తీసుకోండి. డైరెక్ట్ పెట్టేసినా కూడా వస్తుందన్నమాట. చూడండి మధ్యలో హోల్స్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా మాల మొత్తం కట్టుకోవాలన్నమాట. ఈ తులసి మాల వెంకటేశ్వర స్వామి కన్నా శ్రీకృష్ణుని కన్నా చాలా ఇష్టం అండి. మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట మెడలో. చాలా మంచిది. చూడండి ఇట్లా మొత్తం అన్నీ పెట్టేసుకున్నా. చాలా జాగ్రత్తగా కుచ్చుకోవాలండి, లేకపోతే చేతికైతే తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. నేనైతే మొత్తం ఇట్లనే మొత్తం అన్ని మాలలకైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నీట్గా కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. నాది కొంచెం కత్తెర అంత షార్ప్ లేదు, అలాగే నైఫ్ కూడా షార్ప్ లేదు కాబట్టి ఇలా వచ్చింది. చూడండి ఇట్లా మంచి జాగ్రత్తగా మనం మాలలాకైతే కట్టుకోవాలన్నమాట. చూడండి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది. నేనైతే ఈ మాలని వెంకటేశ్వర స్వామికి అయితే వేసాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇట్లా ఇంట్లోనే సింపుల్గా తులసి మాల ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.